నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏప్రిల్ లేదా మే నెలలో ఓటరు జాబితా సమగ్ర సవరణకు అవకాశాలు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడి. డీజీపీ పదవికి పేర్లు సిఫార్సు చేయండన్న సీజీఐ. యూపీఎస్సీకి 4 వారాల అదనపు సమయం ఇస్తూ ఆదేశం. పురపోరు ప్రచారంలో జోరు పెంచిన అధికార పార్టీ. నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం బహిరంగ సభ. మున్సిపల్ సంగ్రామంలో విపక్షాల విస్తృత ప్రచారం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ఓట్లు అభ్యర్థన. కశ్మీర్ అంశంపై బుద్ధి మార్చుకోని పాకిస్తాన్. పాక్లో అంతర్భాగమవుతుందని ప్రధాని షరీఫ్ ప్రగల్భాలు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 700 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం డిచ్పల్లి మండలం బర్దీపూర్లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. సీఎం రాక దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలతో 3 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, వ్యవసాయ కళాశాల, తెలంగాణ వర్సిటీలో పలు భవనాల నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బర్దీపూర్ శివారులో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. సీఎం సభలో సుమారు 50,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు 5 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. సభాస్థలిని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సభాస్థలి ప్రాంగణం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ల వద్ద ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలంతా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. మనకు మధ్యన చిచ్చు పెట్టే అవకాశాలుంటాయి. గతంలో జరిగినట్టు సంఘటనలు ఉన్నాయి. క్షణిక ఆవేశాలకు లోనవద్దని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, వాస్తవాలు తెలుసుకునే వరకు నిర్ణయం చేయకూడదని, ప్రశాంతమైనటువంటి నిజామాబాద్ పట్టణాన్ని ఇదే ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరుపుకుందామని, అభివృద్ధి కావాలి కాబట్టి, అభివృద్ధి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, హెలీప్యాడ్, పార్కింగ్ తదితర అంశాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. చెల్పూర్లో జరిగే భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కొప్పుల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు.
మహబూబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని రాజకీయ అరంగేట్రం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మున్సిపాలిటీ 20వ వార్డులో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటర్లతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పరకాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు వ్యతిరేకంగా శంకుస్థాపనలు చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున జగదీష్ రెడ్డి పర్యటించారు. నేరేడుచర్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలికలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో మధిర అభివృద్ధిలో పరుగులు పెడితే కాంగ్రెస్ వచ్చాక విధ్వంసంలో దూసుకెళ్తోందని మండిపడ్డారు. వైరాలో బీఆర్ఎస్, సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైరా పురపాలిక అభివృద్ధికి బీఆర్ఎస్, సిపిఎం కూటమిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లతో మమేకమవుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధిపై ఆ పార్టీలకు చిత్తశుద్ది లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల శంఖారావం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి గ్రామాలకు ₹1 విడుదల చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ఓట్లు అడుగుతుంటే కాంగ్రెస్, మజ్లీస్ మతం పేరుతో రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇలా ఇక్కడ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎంఐఎం పార్టీ వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా కరీంనగర్ ను ఏల్దామని చూస్తే ఇలా కరీంనగర్ ప్రజలు సిద్ధంగా లేరు. మన రాజ్యం రావాలి, పైసలు తీసుకొచ్చింది మేము. ఇలా ఓట్లతో గెలిచే చేతగాక మతం పేరుతో గెలవడానికి ఇలా ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటైతురక్క. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రచారం నిర్వహించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని డీకే అరుణ పేర్కొన్నారు. కార్పొరేషన్, పురపాలిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్లు పార్టీ రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల రాష్ట్ర కో కన్వీనర్ ప్రియాంక బాలన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న ఆయన మళ్లీ వారికి ఓటు ఎందుకు వెయ్యాలని ప్రజలే అడుగుతున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బాండ్ పేపర్ చూపుతూ వినూత్న ప్రచారం చేశారు. పట్టణంలోని 26వ వార్డులో పోటీ చేస్తున్న గణేష్ అనే ఓ అభ్యర్థి తాను కౌన్సిలర్గా గెలిస్తే వచ్చే వేతనాన్ని వార్డు అభివృద్ధికి ఖర్చు చేస్తానని ఓటర్లకు వివరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తించాయి. 19వ వార్డులో పోటీ చేస్తున్న గోస్కుల రాజ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. తనను గెలిపిస్తే వార్డులోనే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇంటింటికి తిరుగుతూ హామీ ఇచ్చారు. గౌను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.
పురపాలిక ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. పట్టణ ఓటర్ల నాడి పట్టేందుకు ప్రధాన పార్టీలు చెమటోడుస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి రెబల్స్ తలనొప్పుల వరకు అన్ని ప్రధాన పార్టీలకు సవాల్గానే మారాయి. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు కొలికిరాగా ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో విధంగా రాజకీయ సమీకరణలు ఉన్నాయి. ఉభయ జిల్లా నుంచి కొత్తగా పురపాలికలు ఆవిర్భవించడంతో తొలిసారి ఎన్నికలు జరుగుతున్న బల్దియాల్లో పాగా వేయడంపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. మొత్తంగా 7 పురపాలికల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఖమ్మం జిల్లాలోని 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 బల్దియాల్లో పుర ఎన్నికల సమరం ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. కొత్తగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీని 12 గ్రామ పంచాయతీలు కలిపి ఏర్పాటు చేశారు. మొత్తం 32 వార్డులుగా విభజించగా ఓటర్లు 45,256 మంది ఉన్నారు. ఇక్కడ సాధారణంగా వేసవి కాలంలో కొన్ని కాలనీల్లో తాగునీటి కష్టాలుంటాయి. శివారు కాలనీల్లో మిషన్ భగీరథ పైప్లైన్ వ్యవస్థ సక్రమంగా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలకు ఏటా వరదలతో నానా కష్టాలు తప్పడం లేదు. ఈసారి పురపాలక చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండగా సిపిఐ, సిపిఎం సైతం సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాయి. బీఆర్ఎస్, టీడీపీ, సిపిఎం పొత్తులతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు కుదురుతుందని భావించినా చివరికి ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో తొలి మున్సిపాలిటీగా ఏదులాపురం అవతరించడంతో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని మంత్రి పట్టుదలతో ఉన్నారు. ప్రత్యేక సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, భారాస ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ భారాస అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైరా పురపాలికగా 2018లో ఆవిర్భవించింది. 2020లో తొలిసారి బీఆర్ఎస్ చైర్మన్ పీఠం దక్కించుకుంది. 20 వార్డులున్న మున్సిపాలిటీలో 24,789 మంది ఓటర్లు ఉన్నారు. చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా బీఆర్ఎస్, సిపిఎం జట్టుగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, అంతర్గత పోరు ఆ పార్టీకి తలనొప్పిగా ఉంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతి, పొంగులేటి ప్రధాన అనుచరుడు బొర్రా రాజశేఖర్ భార్య ఉమాదేవి చైర్మన్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ లో టికెట్ దక్కని ఆశావహుల్ని బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్పించుకుంది. శివారు కాలనీలో ఏళ్లుగా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు తప్పటం లేదు. 4 ఏళ్లుగా సమీకృత మార్కెట్ పనులు ముందుకు సాగటం లేదు. వైరా నుంచి మధిర రోడ్లో విస్తరణ పనులు 12 కోట్లతో చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి. రెండు 2018లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన మధిరకు ఇప్పటివరకు 2 సార్లు ఎన్నికలు జరగ్గా చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని బల్దియా కావడంతో ఆయన ప్రత్యేక నజర్ పెట్టారు. నోటిఫికేషన్కు ముందే బల్దియా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 22 వార్డుల్లో సుమారు 25,000 పైచులకు ఓటర్లు ఉన్నారు. చైర్మన్ పీఠాన్ని గెలుచుకుని ఉప ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, సిపిఎం పొత్తులతో పోటీ చేస్తున్నాయి. జనసేన ఒంటరిగా 5 స్థానాల్లో బరిలోకి దిగింది. పట్టణంలో అంతర్గత రోడ్ల విస్తరణ ఇంకా జరగాల్సి ఉంది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం గుంతలు తవ్వటంతో అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. శివారు కాలనీలకు వర్షాకాలంలో ముంపు సమస్య తప్పటం లేదు. ఇందుకు ప్రధాన కారణమైన మధిర, అంబారీపేట పెద్ద చెరువు నుంచి నీరు కాలనీల్లోకి చేరకుండా రాతి కరకట్ట నిర్మించాల్సి ఉంది. రెండు 2018లో సత్తుపల్లి పురపాలికగా ఆవిర్భవించింది. తొలిసారి బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా తాజాగా రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 23 వార్డులు ఉండగా పట్టణ జనాభా 45,000 మంది. బల్దియా చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. బీఆర్ఎస్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. భాజపా 22 వార్డుల్లో, జనసేన 8 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి.
పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, వెంగళరావు నగర్ ప్రాంతాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ నిత్యం సాగుతున్న బాంబు పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటున్నాయని, శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనే రెండో మున్సిపాలిటీగా కల్లూరు ఆవిర్భవించింది. గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కల్లూరును 8 పంచాయతీలు కలిపి 2025లో బల్దియాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 వార్డుల్లో 18,866 మంది ఓటర్లు ఉండగా తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మున్సిపాలిటీగా అవతారం ఎత్తినా ఆ స్థాయిలో నిధులు లేక కొన్ని సమస్యలు తప్పడం లేదు. ఆదాయం 80 లక్షలుంటే నిర్వహణ ఖర్చు మాత్రం దాదాపు 2.5 కోట్లు దాటుతుంది. పట్టణం నడిబొడ్డు నుంచి జాతీయ రహదారి వెళుతుంది. డివైడర్ల నిర్మాణం పూర్తి స్థాయిలో లేక జనం ఇబ్బంది పడుతున్నారు. శివారు కాలనీలు, నూతన కాలనీల్లో అంతర్గత రహదారుల సమస్య కొంత వేధిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అశ్వారావుపేట పురపాలికకు కూడా తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుర్రాల చెరువు పంచాయతీలు కలిపి మొత్తం 22 వార్డులతో 2025లో పురపాలికగా ఆవిర్భవించింది. ఇక్కడ 16,850 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ బల్దియాలోని శివారు కాలనీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాల్లో దశాబ్దాల క్రితమే ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇప్పటికీ ఇంటి పట్టాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరిన్ని అంతర్గత రహదారులు నిర్మించాల్సి ఉంది. మెరుపు కాలనీ దాదాపు 2 దశాబ్దాల క్రితం ఏర్పడినా ఇప్పటి వరకు మంచినీటి వసతి సక్రమంగా లేదు. కాలనీలకు ఆనుకుని డంపింగ్ యార్డ్ ఉండడంతో దుర్వాసనతో రాత్రిళ్లు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందు పురపాలికలో ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 3 సార్లు పీఠాన్ని దక్కించుకుంది. 2020లో బీఆర్ఎస్ చైర్మన్ పీఠం దక్కించుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ కలిసి ముందుకు సాగేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఇక పట్టణంలో నివసిస్తున్న దాదాపు 9,000 మందికి ఇళ్లకు పట్టాలు అందించాలని దాదాపు 2 దశాబ్దాల నుంచి డిమాండున్నా పరిష్కారానికి నోచుకోలేదు. వర్షాకాలంలో బుగ్గవాగు నిండి స్థానిక కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం బుగ్గవాగు ప్రక్షాళనకు నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు. మొత్తంగా రాష్ట్రంలో ఎక్కడా లేని పొత్తుల ఎత్తులు, రాజకీయ సమీకరణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 3 మంత్రులు ఉన్న జిల్లా కావడంతో అధికార కాంగ్రెస్ అన్ని పురపాలికలు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కోసం ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఈఓ వెల్లడించారు. ఎస్ఐఆర్ సన్నాహక చర్యల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని సీఈఓ తెలిపారు. ఎస్ఐఆర్ కోసం రాజకీయ పార్టీల బీఎల్ఏలు బూత్ స్థాయి అధికారులతో సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమస్యల సకాల పరిష్కారం కోసం స్థానికులనే బీఎల్ఏగా నియమించాలని సూచించారు. ప్రస్తుతం 2025 జాబితాలోని ఓటర్లను 2002 ఎస్ఐఆర్లో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్తో పాటు క్షేత్రస్థాయి మ్యాపింగ్ కొనసాగుతోందన్నారు. బూత్ స్థాయిలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యమైతే ఫిర్యాదులను తగ్గించి అర్హులైన ఓటర్లు జాబితా నుంచి మిస్ కాకుండా ఉంటుందన్నారు. డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీకి అర్హులైన అధికారుల పేర్లను ప్రతిపాదించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేయకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లో పంపిన ప్రతిపాదనలను పరిశీలించి డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం కసరత్తును 4 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు జనవరి 9న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన కేసులో ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీకి అర్హులైన అధికారుల పేర్లను ప్రతిపాదించడంపై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. జస్టిస్ జోయ్ మల్య బాగ్చితో కలిసి వాదనలు విన్న అనంతరం సాధ్యమైనంత త్వరగా ఎంపానెల్ కమిటీ మీటింగ్ నిర్వహించి తెలంగాణ డీజీపీ నియామకం కోసం పేర్లు సిఫార్సు చేయాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. జాప్యం కారణంగా కొందరు ప్రతిభావంతులైన సీనియర్ అధికారులు అవకాశాలు కోల్పోతున్నారని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్దిష్ట గడువులోగా రెగ్యులర్ డీజీపీల నియామకాన్ని గుర్తు చేస్తూ సకాలంలో ప్రతిపాదనలు పంపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు, డీజీపీలకు లేఖ రాసే అధికారాన్ని యూపీఎస్సీకి ఇస్తున్నామన్నారు. జాప్యానికి కారకుల బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు సిబిఐటి కళాశాల మైదానంలో నేటి సాయంత్రం నిర్వహించే ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈటీవీ మెగా ఈవెంట్ సందర్భంగా 10,000 మంది ప్రత్యక్షంగా వేడుకలు వీక్షించే విధంగా ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ వేడుకల్లో సినీ రంగానికి చెందిన గాయనీ గాయకులు గీతా మాధురి, రేవంత్, సాహితీ చాగంటి, పృథ్వీచంద్ర పాటలతో ప్రేక్షకులను ఉత్సాహపరచనున్నారు. ఉర్రూ తొలగించే పాటలు, హుషారెత్తించే డ్యాన్సులతో కనుల విందుగా కార్యక్రమం ఆద్యంతం కొనసాగనుంది. త్రియోరి బ్యాండ్ తన సంగీతంతో అలరించనున్నారు. ఈటీవీ డి ఫేమ్ పండు, భూమికలు డ్యాన్సులతో హోరెత్తించనున్నారు. బుల్లితెర ప్రయోక్త సుమా యాంకర్గా వ్యవహరిస్తారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ రాది పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించనున్నారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే మెగా ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్నారు. 2 గేట్ల నుంచి ప్రజలను లోపలికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే వేడుకల ప్రాంగణం లోపలికి అనుమతి ఇస్తారు. ఇప్పటికే పాసులు జారీ చేసినందున అవి ఉన్నవారు మాత్రమే లోపలికి రావాల్సి ఉంది. సిబిఐటి కళాశాల సౌజన్యంతో నిర్వహించే ఈటీవీ మెగా ఈవెంట్కు రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. మణిపూర్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో చేరకూడదని కుకీ తెగ ఎమ్మెల్యేలకు ఆ వర్గానికి చెందిన పలు సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి. మణిపూర్లో తాజాగా రాష్ట్రపతి పాలన తొలగి బీజేపీ ఎమ్మెల్యే యమ్నం ఖేమ్చంద్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. కుకీ వర్గానికి చెందిన నెమ్చా కిప్జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన ఎల్ డికో ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కుకీలకు ప్రత్యేక పరిపాలన కావాలనే డిమాండ్ విస్మరించి ప్రభుత్వంలో భాగం కావడంపై ఆయా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నెమ్చా కిప్జెన్ పాటు మెయితీ వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ఇంఫాల్కు వెళ్లిన కుకీ ఎమ్మెల్యే ఎల్ఎం కౌతే సహా మరో ఎమ్మెల్యేను సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు కుకీ సంఘాలు ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ చుర్చంద్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న జాయింట్ ఫోరం ఆఫ్ 7 JF7 ఈ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చింది. తూర్పు నాగాలాండ్ సమస్యల పరిష్కారంలో భాగంగా ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ FNDA ఏర్పాటుకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వం, నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ సంతకం చేశాయి. త్రైపాక్షిక ఒప్పందం మేరకు మినీ సచివాలయంతో 6 జిల్లాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. సంతకాల అనంతరం మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నాగాలాండ్ తూర్పు ప్రాంత అభివృద్ధికి కేంద్రం తగిన సహాయం చేస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని తొలగించి వివాదాలను పరిష్కరించడంలో మోదీ సర్కార్ విజయం సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ముజఫరాబాద్లోని POK అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగం అవుతుందన్నారు. గత ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం దౌత్యపరంగా మళ్లీ రాజుకుందన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని పరోక్షంగా ఎగదోస్తోందంటూ నోరు పారేసుకున్నారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమే జమ్మూ కాశ్మీర్ వివాదానికి సరైన పరిష్కారమని తెలిపారు. తాము శాంతి స్థాపనను కోరుకుంటున్నామన్న పాక్ ప్రధాని కశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా జిన్నా ప్రకటించారని చెప్పారు. అది ఇప్పటికీ తమ విదేశాంగ విధానానికి ఆధారంగా ఉందని షరీఫ్ వెల్లడించారు.